రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి అన్న మా ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది ప్రముఖులు సెలబ్రిటీస్ కూడా దానికి సమాధానం చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది రాసిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వివిధ రంగాల్లో ప్రముఖులైన వ్యక్తుల్ని మేము ఇక్కడికి ఇన్వైట్ చేసి వారి ద్వారా ఆ యొక్క సమాధానాలు మీకు వినిపించాలని మేము ఈ కార్యక్రమం ప్లాన్ చేశాము. ఇప్పుడు వారిని మన మధ్యకి పిలుద్దాం. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకు ఆ సెలబ్రిటీస్ ఏం సమాధానం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా రాజకీయ రంగం నుండి మన నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. అడుగడుగో వస్తున్నాడు చంద్రబాబు, అడుగడుగో వస్తున్నాడు చంద్రబాబు. సీఎం 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 చంద్రబాబు నాయుడు గారు, గుడ్ ఈవినింగ్ సార్. రండి సార్, కూర్చోండి. గుడ్ ఈవినింగ్ సార్. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీకు మా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జన్మభూమి. మన ముందుకు వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన చాలా రాజధాని నిర్మాణంలో చాలా బిజీగా ఉన్నారు. అసలు కుదరదని చెప్పారు, కానీ మన పిసిసి మెంబర్స్ ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడంతో ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాం సార్. అందులో 2 క్వశ్చన్స్కి మల్టిపుల్ చాయిస్, 4 ఆప్షన్స్ ఉంటాయి. దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. 3వ ప్రశ్న పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకు మాత్రం ఆప్షన్స్ ఉండవు, అది మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? మీ ఇష్టం అండి. వేరెన్ని ప్రశ్నలు అడిగినా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు, మీ మొదటి ప్రశ్న కంప్యూటర్ గారు ఇచ్చేయండి. మీ మొదటి ప్రశ్న, సాధారణంగా తలపోటు వస్తే తగ్గడానికి ఏం చేస్తారు? ఆప్షన్ ఏ ఫ్రిడ్జ్లో పెడతారు, ఆప్షన్ బి రైలు పట్టాల కింద పెడతారు, ఆప్షన్ సి జండు బాంబు రాస్తారు, ఆప్షన్ డి దాని మారణాన్ని వదిలేస్తారు. మీ ప్రశ్న మరొకసారి, సాధారణంగా తలపోటు వస్తే తగ్గడానికి ఏం చేస్తారు? ఆప్షన్ ఏ ఫ్రిడ్జ్లో పెడతారు, బి రైలు పట్టాల కింద పెడతారు, సి జండు బాంబు రాస్తారు, డి దాని మారణాన్ని వదిలేస్తారు. చాలా సులువైన ప్రశ్న అడిగారు. నేను ఈ మధ్యన ఈ యొక్క తలపోటు నుంచి చాలా ఎక్కువగా అనుభవిస్తున్నాను. ఎందుకంటే ఓ పక్కన ఈ తెలంగాణ గొడవలు, మరో పక్కన రాజ్యాంగాన్ని నిర్మించాలి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి నాకు తలపోటు వచ్చినప్పుడల్లా నా ప్రజలు గుర్తొస్తారు. ఎందుకంటే నా ప్రజలే నాకు ముఖ్యం. నాకు తలపోటు వచ్చినా, జ్వరం వచ్చినా, లాస్ట్కి ఏమొచ్చినా నా ప్రజలు ఉన్నారనే ధైర్యంతో మేము ముందుకు వస్తున్నాను.
సార్ మీరు ఆన్సర్ చెప్పలేదు. ఆన్సర్ చెప్పండి సార్. సార్ ఒక్కసారి మా ప్రజలతో మనస్ఫూర్తిగా మాట్లాడినివ్వండి, మీ ఆన్సర్ మీకు తప్పకుండా చెప్తాను. ఈ మధ్యన నాకు ఈ రాజధాని నిర్మాణంలో తలపోటు చాలా తీవ్రవంతమైంది. అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి నా తలను పెట్టగానే నా తలపోటు తగ్గిపోయిందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు కూడా తెలియజేసుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆప్షన్ ఏ ఫ్రిడ్జ్ లో పెడతారు, రైట్ ఆన్సర్ అని అనుకుంటారు, అంతేనా? తప్పకుండా. ఓకే, కంప్యూటర్ గారు ఏమన్నారు చూద్దాం. సారీ చంద్రబాబు నాయుడు గారు, దీనికి కంప్యూటర్ గారు సి జండుబాం రాస్తారని సమాధానం వచ్చింది. రాంగ్ ఆన్సర్. ఓకే, పర్వాలేదు. మీ రెండో ప్రశ్న, యాపిల్ స్పెల్లింగ్ ఏంటి? ఆప్షన్ ఏ YAPIL, ఆప్షన్ బి EPPLE, ఆప్షన్ సి APPLEP, ఆప్షన్ డి APPLE. మరొకసారి, యాపిల్ స్పెల్లింగ్ ఏమిటి? ఆప్షన్ ఏ YAPIL, బి EPPLE, ఆప్షన్ సి APPLEP, ఆప్షన్ డి APPLE. చూడండి, ఈ కార్యక్రమాన్ని పిలిచి యాపిల్ స్పెల్లింగ్ చెప్పమంటున్నారంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నన్ను మీరు అవమానిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? యాపిల్ స్పెల్లింగ్ ఎవరికైనా తెలియకుండా ఉంటుందా? కానీ ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, నాకు అంతగా గుర్తులేదు. కాబట్టి మీరేమన్నా ఆప్షన్లు ఉంటే చెప్పండి. ఆడియన్స్ ప్రాబ్లం సార్. ఓకే, ఆడియన్స్ నాకు ముఖ్యం కాబట్టి వాళ్ళకే దాన్ని వదిలేస్తున్నాను. ఆడియన్స్ పోల్ నేను కోరుకుంటున్నాను. ఓకే, కంప్యూటర్ గారు ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేయండి. ఎవరైనా చెప్పండి ఆడియన్స్. ఓకే ఓకే, ఆడియన్స్ అందరూ APPLE రైట్ చెప్తున్నారు. మీరు ఫిక్స్ చేయమంటారా? మా ప్రజలు చెబితే ఆలోచించవలసిన పని లేదని మీరు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాకుండా పోయింది. ఓకే, చంద్రబాబు గారు. ఖచ్చితంగా ఫిక్స్ చేసేయండి. ఓకే చంద్రబాబు గారు, మీ ఆప్షన్ డి APPLE ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, కంప్యూటర్ గారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. ఓకే, మీ అసలైన ప్రశ్న, పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? దీనికి ముందుగా నేను ఇందాక అడిగిన ప్రశ్న గురించి ఒక్క మారు మా ప్రేక్షకులతో మాట్లాడాలని అనుకుంటున్నానండి. నన్ను మరొకసారి ముఖ్యమంత్రిగా నిలబెట్టారు, అంతేకాకుండా క్విజ్లో కూడా నన్ను గెలిపించారు. అందుకు మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? దానికి సమాధానం చెప్పండి. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, ఇంతకు ముందు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే, హైదరాబాద్ని అభివృద్ధి చేసింది నేనే, రాయలసీమను అభివృద్ధి చేసింది నేనే, చివరికి కోస్తా జిల్లాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసింది నేనే. అంతేకాకుండా ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఈ మధ్యన వృద్ధాప్య పెన్షన్లు పెంచి రుణమాఫీని తొలగించి డ్వాక్రా రుణాల్లో కూడా మాఫీ చేశామని మాట ఇచ్చాము. ఇన్ని మంచి పనులు చేస్తూ ఆహుర్నిశలు కష్టపడుతూ మా ప్రజలు సంతోషంగా ఉండాలని వాళ్ళ కోసం ఎంత కష్టపడి పని చేస్తూ ఉన్నాను. వాళ్ళ కోసమే ఆలోచిస్తూ నా కోసం నేను మర్చిపోయి వాళ్ళ సేవ చేసుకుంటూ ఉన్న నన్ను మీ ప్రభువారు ఇవన్నీ చూసి హర్షించి ఆ పరలోక రాజ్యంలో నాకు సీటు కన్ఫర్మ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే చంద్రబాబు నాయుడు గారు, మీ ఉద్దేశంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ధర్మకార్యాలు చేయడం కానీ, పేదలకు సహాయపడడం వల్ల కానీ దేవుడు హర్షించి పరలోక రాజ్యం
చేర్చగలడని మీరు నమ్ముతున్నారు. am I right? ఓకే, మీరు చెప్పిన సమాధానం సరైనదో కాదో మనం ఈ కార్యక్రమం చివరిలో చూద్దాం. మా కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జన్మభూమి. ఓకే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం కదా. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ ప్రపంచంలోనే ధనవంతుడు. ఈయన తలుచుకుంటే ఒక జిల్లానే కొనగలడు. ఆయన ఆస్తి ప్రపంచంలోనే ధనవంతుడిగా పేరుగాంచిన మిస్టర్ బిల్ గేట్స్. వెల్కమ్ మిస్టర్ బిల్ గేట్స్. మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఇక కార్యక్రమంలో మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాం. మీరు సరైన సమాధానం చెప్తే మీకు ఒక మంచి బహుమతి ఇవ్వబడుతుంది. ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ఓకే, మీ మొదటి ప్రశ్న, భర్త ఏ సందర్భంలో భార్యకు భయపడతాడు? భర్త ఏ సందర్భంలో భార్యకు భయపడతాడు? ఆప్షన్ ఏ, వండిన కూర నచ్చినప్పుడు. ఆప్షన్ బి, ఇంటికి లేటుగా వచ్చినప్పుడు. ఆప్షన్ సి, షాపింగ్కి వెళ్దాం రండి అని భార్య అన్నప్పుడు. ఆప్షన్ డి, పైవన్నీ. మీ ప్రశ్న మరొకసారి, భర్త ఏ సందర్భంలో భార్యకు భయపడతాడు? ఆప్షన్ ఏ, వండిన కూర నచ్చినప్పుడు. ఆప్షన్ బి, ఇంటికి లేటుగా వచ్చినప్పుడు. ఆప్షన్ సి, షాపింగ్కి వెళ్దాం రండి అన్నప్పుడు. ఆప్షన్ డి, పైవన్నీ. లేనప్పుడు ఆటోమేటిక్గా అందరు లేడీస్ రియాక్ట్ అవుతారు. షాపింగ్కి రమ్మన్నప్పుడు అబ్బో ఇది కూడా ఇది డిఫికల్టే. ఇంటికి వెళ్ళినప్పుడు లేట్గా వెళ్ళినప్పుడు కూడా లేడీస్ రియాక్ట్ అవ్వడం న్యాచురల్లీ ఆబ్వియస్లీ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో మై ఆన్సర్ ఇస్ డి, పైవన్నీ. ఓకే, మీ ఆన్సర్ డి, పైవన్నీ. ఓకే, కంప్యూటర్ గారు ఏమంటారు చూద్దాం. ఓకే, రైట్ ఆన్సర్. సాధారణంగా వండిన ఒక ఇంటికి లేట్గా వచ్చినప్పుడు షాపింగ్కి వెళ్దాం రండి అంటే ఇంకా భర్తలందరికీ భయమే, ఎంత టైం అవుతుందో, ఎంత ఖర్చు పెడతారని. ఓకే, పైవన్నీ రైట్, యువర్ రైట్ ఆన్సర్. ఓకే, మీ రెండో ప్రశ్న, కోపం వస్తే ఇంట్లో ఎక్కువగా పగలగొట్టే వస్తువు ఏంటి? కోపం వస్తే ఇంట్లో ఎక్కువగా పగలగొట్టే వస్తువు ఏది? ఆప్షన్ ఏ, రిమోట్. ఆప్షన్ బి, ప్లేట్స్. సి, సెల్ ఫోన్. డి, చైర్స్. ఆప్షన్ ఏ, రిమోట్. బి, ప్లేట్స్. సి, సెల్ ఫోన్. డి, చైర్స్. I have to lifeline. I think you can. ఎక్కువగా నా చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా నేను మొబైల్ అని అనుకుంటున్నాను. బట్ ఓకే, చూసింగ్ సి, సెల్ ఫోన్. సి, సెల్ ఫోన్. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ సరైనదో కాదో చూద్దాం. కంప్యూటర్ గారు. సారీ మిస్టర్ బిల్ గేట్స్, దీనికి ఆన్సర్ రిమోట్ అని వచ్చింది. సాధారణంగా ఎవరి కోపం వచ్చినా సరే ఇంట్లో మొట్టమొదటిగా పగలగొట్టే వస్తువు రిమోట్, అది అందరికీ తెలుసు. రాంగ్ ఆన్సర్. ఓకే, మీ అసలైన ప్రశ్న మేము ఇప్పుడు అడుగుతున్నాం. మీరు ఇక ప్రపంచంలోనే ధనవంతుడిగా పేరుగాంచారు కాబట్టి మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? లుక్ మిస్టర్, రీసెంట్గా నాకు పోటీగా ఉందని యాహూ కంపెనీని కొన్ని వేల కోట్లు పెట్టుకున్నాను. చంద్రమండలం మీద బిల్డింగ్స్కి ఆల్రెడీ రిజర్వ్ చేయించాను. నా ఒపీనియన్ ఏంటంటే డబ్బు లేనిదే ఏమీ చేయలేము. డబ్బుతో చాలా కొన్నాను. చంద్రమండలం మీద కూడా ఇల్లు కట్టడానికి నేను రెడీగా ఉన్నానంటే నా స్టేటస్ని మీరు అర్థం చేసుకోగలరు. సో డబ్బు ఉంటే పరలోకం చేరవచ్చు అనేది నా అభిప్రాయం. ఎంత ఇవ్వాలో చెప్పండి, ఎంత కానుక ఇవ్వాలో చెప్పండి, ఇచ్చేస్తాను. పరలోక రాజ్యం చేరేలా మీరే చూడండి. ఓకే మిస్టర్ బిల్ గేట్స్, మీరు చెప్పేది ఏంటంటే కానుకలు ఇవ్వడం ద్వారా లేదా డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అని మీరు అనుకుంటున్నారు. అలాగే పరలోకానికి వెళ్ళడానికి కూడా ఎంత కానుకిస్తే
పరలోకానికి వెళ్ళగలుగుతారు, అంతా కానుక ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు. అంటే డబ్బు ఉంటే చాలు పరలోక రాజ్యం చేరుకోగలని మీరు అనుకుంటున్నారు. ఓకే, మీ ఆన్సర్ సరైనదో కాదో మనం ఈ కార్యక్రమం చివరిలో చూద్దాం. మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్ చూశారు కదా. ఇప్పుడు క్రీడా రంగం నుంచి మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ సచిన్ టెండూల్కర్. వెల్కమ్ మిస్టర్ సచిన్ టెండూల్కర్. ఇది కొత్త ఫోన్ సార్, చాలా హై క్లారిటీ. ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఒక్క సెల్ఫీ మీతో మీ యొక్క ప్లీజ్ సార్. ఓకే ఓకే ఒక్క సార్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మిస్టర్ సచిన్ టెండూల్కర్. థ్యాంక్ యూ. టేక్ యూర్ సీట్. మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నట్టున్నారు, అందుకే వచ్చారు. ఓకే, మేము మిమ్మల్ని ఇప్పుడు 3 క్వశ్చన్స్ అడుగుతాం. మీరు సరైన సమాధానం చెప్తే మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ఓకే. చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతాం. ఓకే, మీ మొదటి ప్రశ్న, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ పాతాల సూర్యారావు గారు, ఆప్షన్ బి మోకా నాగభూషణ్ గారు, ఆప్షన్ సి వెన్నపు రూబేన్ గారు, ఆప్షన్ డి నారా చంద్రబాబు నాయుడు గారు. మరొకసారి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ పాతాల సూర్యారావు గారు, బి మోకా నాగభూషణ్ గారు, సి వెన్నపు రూబేన్ గారు, ఆప్షన్ డి నారా చంద్రబాబు నాయుడు గారు. సిల్లీ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కూడా మేము సమాధానం చెప్పలేకపోతున్నాం అనుకుంటున్నారా? పాతాల సూర్యారావు గారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆప్షన్ ఏ పాతాల సూర్యారావు గారు రైట్ ఆన్సర్ కాదో మనం కంప్యూటర్ గారిని అడిగి తెలుసుకుందాం. సారీ మిస్టర్ సచిన్ టెండూల్కర్, దీనికి రైట్ ఆన్సర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే మన కార్యక్రమానికి వచ్చారు, మీకు ఈ విషయం తెలియకపోవడం చాలా విచారకరం. ఓకే, మీ రెండో ప్రశ్న, 4 రన్స్ అంటే ఎన్ని పరుగులు? 4 రన్స్ అంటే ఎన్ని పరుగులు? ఆప్షన్ ఏ 4 పరుగులు, బి 44 పరుగులు, ఆప్షన్ సి 444 పరుగులు, ఆప్షన్ డి 4444 పరుగులు. చాలా కష్టమైన ప్రశ్న వేశారని అనుకుంటున్నారు. చాలా కష్టం. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు 4లు కొట్టడమే నాకు అలవాటు. ఓకే ఓకే ఓకే, ఇంచుమించు 4444 4లు నేను కొట్టాను. కనుక 4 అంటే మీ దృష్టిలో 4 రన్స్. 4 4444 పరుగుల 4 రన్స్. అన్ని 4లు కొట్టాను నేను. ఎందుకంటే ఓకే, 4 రన్స్ అంటే ఎన్ని పరుగులు? 4. ఓ సో గ్రేట్, రైట్ ఆన్సర్. ఓకే, మీరు ఈ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. ఓకే, మీ అసలైన ప్రశ్న, మీరు క్రీడా రంగంలో చాలా పెద్ద సెలబ్రిటీ. మీరు ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఏ విధంగా చెప్తారో మేము చూద్దాం. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? అత్యధిక సెంచరీల రికార్డ్, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డ్, ఫస్ట్ టైం 200 రన్స్, అత్యధిక పరుగుల రికార్డ్ సచిన్ టెండూల్కర్. యా అంతేకాదు, అర్జున అవార్డ్,
రాజ్యసభ సభ్యుడిని, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ భారతరత్న అవార్డు గ్రహీతను. అంతేకాకుండా నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు ఇప్పుడు చూసినారు కదా. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవరికీ ఉండదండి. ఇన్ని అవార్డులు రివార్డులు అందుకున్న నాలాంటి వాడికి, నాలాంటి సెలబ్రిటీకి ఆ పరలోకంలో కావాలని తీసుకుంటారండి. సో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉన్న నాలాంటి సెలబ్రిటీని పరలోక స్థానంలో ఉంటానని భావిస్తున్నాను. ఓకే మిస్టర్ సచిన్ టెండూల్కర్, మీరు అనేది ఏంటంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉన్న సెలబ్రిటీస్ పరలోక రాజ్యంలో స్థానం సంపాదించగలుగుతారు అని మీ అభిప్రాయం, రైట్? ఓకే, మీరు చెప్పిన సమాధానం సరైనదో కాదో మనం ఈ కార్యక్రమం చివరిలో చూద్దాం. మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు రాబోతున్న సెలబ్రిటీ, ఆమె అందానికే అందం, మన భారతదేశానికే గర్వకారణంగా ఉన్న మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్. వెల్కమ్ ఐశ్వర్య రాయ్. వెల్కమ్, టేక్ యువర్ సీట్. మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇప్పుడు మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాం. 3 క్వశ్చన్స్కి మీరు సరైన సమాధానం చెప్తే మీకు మంచి బహుమతి ఇవ్వబడుతుంది. ఓకే, ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? మీ మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఆడవాళ్ళ సౌందర్య రహస్యం ఏమిటి? ఆప్షన్ ఏ సున్నిపిండి, ఆప్షన్ బి గంజిపిండి, ఆప్షన్ సి మైదా పిండి, ఆప్షన్ డి ఇడ్లీ పిండి. మీ ప్రశ్న మరొకసారి, ఆడవాళ్ళ సౌందర్య రహస్యం ఏమిటి? ఆప్షన్ ఏ సున్నిపిండి, ఆప్షన్ బి గంజిపిండి, ఆప్షన్ సి మైదా పిండి, ఆప్షన్ డి ఇడ్లీ పిండి. ఆడవాళ్ళ సౌందర్య రహస్యం మైదా పిండి అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఇది సరైన ఆన్సర్ కాదో మనం కంప్యూటర్ గారిని అడిగి తెలుసుకుందాం. కంప్యూటర్ గారు, సారీ ఐశ్వర్య రాయ్, మీ ఆప్షన్ సి ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. దీనికి సున్నిపిండి, ఆప్షన్ ఏ సున్నిపిండి. ఓకే, మీ రెండో ప్రశ్న కంప్యూటర్ గారు ఇచ్చేయండి. మన భారతదేశ మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? మన భారతదేశ మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? ఆప్షన్ ఏ గుమ్మడి సూరమ్మ గారు, ఆప్షన్ బి పాత లక్ష్మి గారు, ఆప్షన్ సి కరణం భారతి గారు, ఆప్షన్ డి కిరణ్ బేడి గారు. ఈ ప్రశ్న మరొకసారి, మన భారతదేశ మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? ఆప్షన్ ఏ గుమ్మడి సూరమ్మ గారు, ఆప్షన్ బి పాత లక్ష్మి గారు, సి కరణం భారతి గారు, డి కిరణ్ బేడి గారు. ఆడియన్స్ పోల్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆడియన్స్ ఓకే, యాక్చువల్గా గుమ్మడి సూరమ్మ గారు ఇస్ రైట్ ఆన్సర్. కంప్యూటర్ గారు ఏమంటున్నారో చూద్దాం. కంప్యూటర్ గారు, సారీ, ఆడియన్స్ పోల్ మీరు నమ్ముకుని మీరు తప్పులో కాలేశారు. దీనికి రైట్ ఆన్సర్ కిరణ్ బేడి, ఆప్షన్ డి కిరణ్ బేడి. ఓకే, ఓకే, మీ అసలైన ప్రశ్న ఇప్పుడు మేము అడుగుతున్నాం. మాజీ మిస్ వరల్డ్గా అందానికి నిర్వచనంగా ఉన్న మీరు ఇక సమాధానం ఏం చెప్తారో చూద్దాం. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? మీ ఆన్సర్. పరలోక రాజ్యం చాలా చాలా అందమైనదని అందరికీ తెలుసు. అక్కడ ఏంజల్స్, అక్కడ బంగారు వీధులు ఉంటాయని అందరికీ తెలుసు. సో పరలోక రాజ్యం చాలా అందమైంది. యూనో
ఈ లోకంలో నన్ను ప్రపంచ సుందరిగా పిలుస్తారు. సో అందమైన పరలోక రాజ్యంలో నాలాంటి అందమైన వాళ్ళదే రాజ్యమని, అందమైన వాళ్ళని చేర్చుకుంటారు, నాలాంటి వాళ్ళకి అందం ఐశ్వర్యం ఉన్న వాళ్ళకే స్థానం ఇస్తారని నా అభిప్రాయం. సో ఫైనల్లీ మై కన్క్లూషన్ ఇస్, అందం ఐశ్వర్యం ఉంటే తప్పకుండా పరలోక రాజ్యం నాదే. ఓకే ఐశ్వర్య, మీరు ఏమంటారంటే అక్కడ ఏంజల్స్ అంత అందంగా ఉంటారు, పరలోకం చాలా అందమైనది కాబట్టి ఈ లోకంలో అందంగా ఉన్న వాళ్ళదే ఐశ్వర్యం ఉన్న వాళ్ళదే పరలోక రాజ్యం అని మీ అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరు చెప్పిన సమాధానం సరైనదో కాదో మనం ఈ కార్యక్రమం చివరిలో చూద్దాం. మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఆయా రంగాల్లో సెలబ్రిటీస్ మనం చూసాం కదా. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మన ముందుకు రాబోతున్న ఒక సాధారణ గృహిణిని మనం ఆహ్వానిద్దాం. రండి, కూర్చోండి. ఈమె మన ఉక్కుంపేట నుంచి వచ్చింది. చూద్దాం ఈవిడ ఏం చెప్తాదో. చూడండి, మేము మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాం. ఆ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానం చెప్తే మీకు ఒక మంచి బహుమతి ఇవ్వబడుతుంది. మీరు ఈ కార్యక్రమం రెడీనా? ఓకే, మీ మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళను ఎందుకు నియమించరు? ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళను ఎందుకు నియమించరు? ఆప్షన్ ఏ, తగిన ఫిట్నెస్ లేకపోవడం. ఆప్షన్ బి, వారికి ఆసక్తి లేకపోవడం. ఆప్షన్ సి, వారికి తగలెట్టడమే కానీ ఆర్పడం తెలియదు కాబట్టి. ఆప్షన్ డి, పైవన్నీ. మీ ప్రశ్న మరి ఒకసారి. ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్లో అంటే ఇల్లు తగలబడిపోతున్నప్పుడు ఆర్పే డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళను ఎందుకు నియమించరు? ఆప్షన్ ఏ, తగిన ఫిట్నెస్ లేకపోవడం. ఆప్షన్ బి, వారికి ఆసక్తి లేకపోవడం. ఆప్షన్ సి, వారికి తగలెట్టడమే కానీ ఆర్పడం తెలియదు కాబట్టి. ఆప్షన్ డి, పైవన్నీ. వైద్య డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆసక్తి లేకపోవడం అని నా అభిప్రాయం అండి. ఆసక్తి లేకపోవడం. ఓకే, మన కంప్యూటర్ గారు ఏమంటున్నారు చూద్దాం. ఓకే, యు ఆర్ రైట్ ఆన్సర్. సాధారణంగా వారికి తగలెట్టడమే కానీ ఆర్పడం తెలియదు ఇవి అనుకుంటారు, కానీ యాక్చువల్గా లేడీస్ కూడా వాళ్ళు ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు, కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దాని గురించే ఎవరు ఆ యొక్క డిపార్ట్మెంట్లో రావట్లేదు. అంతేగాని వాళ్ళకి తగలెట్టడమే కానీ ఆర్పడం తెలియదని కాదు. ఓకే, యువర్ రైట్ ఆన్సర్. ఓకే, మీ రెండో ప్రశ్న. ఆడవాళ్ళు ఎక్కువగా ఏ సందర్భంలో ఏడుస్తారు? ఆప్షన్ ఏ, సీరియల్స్ చూస్తున్నప్పుడు. ఆప్షన్ బి, పక్కింటి ఆవిడ నగలు కొనుక్కున్నప్పుడు. ఆప్షన్ సి, భర్త తెచ్చినప్పుడు. ఆప్షన్ డి, పైవన్నీ. మీ ప్రశ్న మరి ఒకసారి. ఆడవాళ్ళు ఎక్కువగా ఏ సందర్భంలో ఏడుస్తారు? ఆప్షన్ ఏ, సీరియల్స్ చూస్తూ. ఆప్షన్ బి, పక్కింటి ఆవిడ నగలు కొనుక్కున్నప్పుడు. ఆప్షన్ సి, భర్త తెచ్చినప్పుడు. ఆప్షన్ డి, పైవన్నీ. నా ఆన్సర్ వచ్చేసి పక్కింటి వాళ్ళు నగలు కొనుక్కున్నప్పుడు. ఓకే, పక్కింటి ఆవిడ నగలుకున్నప్పుడు సాధారణంగా ఆడవాళ్ళు ఏడుస్తారని మీరు చెప్తున్నారు. అయితే కంప్యూటర్ ఏం చెప్తుందో చూద్దాం. కంప్యూటర్ గారు. డి, పైవన్నీ. కంప్యూటర్ గారు ఆన్సర్ డి, పైవన్నీ. పక్కింటి ఆవిడ నగలు కొనుక్కున్నా ఏడుస్తారంట, సీరియల్ చూస్తూ ఏడుస్తారు, అలాగే భర్త తెచ్చినా ఏడుస్తారు. ఏ సందర్భం అయినా సరే ఆడవాళ్ళు ఏడుస్తారని కంప్యూటర్ గారు చెప్పారు. ఓకే, ఇకపోతే అసలైన ప్రశ్న. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? ఒక సాధారణ గృహిణిగా మీ అభిప్రాయం ఏంటో మీరు తెలియచేయాలని కోరుతున్నాం. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? సాధారణ గృహిణిగానే వచ్చింది కాబట్టి ఏ దేవుని పూజించినా పరలోక రాజ్యం చేరిపోతాం. నేనైతే హిందువులు, క్రీస్తులు అలాగే అన్ని దేవుళ్ళు పూజిస్తాను. ఏ దేవుని పూజించినా వెళ్ళేది ఒకే దారిలోకి. ఎలా అంటే అన్ని మతాల నుంచి వచ్చేది లాస్ట్కి ఒక్క కొండలోకి వెళ్తాయి. ఎన్ని దారి నుంచి వచ్చినా సరైన దారిలోకి వెళ్ళాలి. కాబట్టి ఏ దేవుని పూజించినా హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిం భక్తితో, శ్రద్ధలతో ఏ దేవుని అయితే ఖచ్చితంగా పూజిస్తామో అదే పరలోక రాజ్యం చేరతాం. అలా పూజించి భక్తిగా ఎవరైతే ఉంటారో అదే పరలోక రాజ్యం తీసుకెళ్తారు. అదే నా అవసరం. ఓకే, మీరు చెప్పేది ఏంటంటే ఏ దేవుడు నమ్ముకున్నా, ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడు నమ్ముకున్నా సరే పరలోక రాజ్యం
రాజ్యం చేరుకుంటారని మీ అభిప్రాయం. కాకపోతే భక్తితో ఉంటే చాలు అని. ఓకే, మీరు చెప్పిన సమాధానం సరైనదో కాదో మనం తెలుసుకుందాం. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు చూశారు కదా, మన సెలబ్రిటీస్ అందరూ వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు ధర్మ కార్యాలు చేయడం లేదా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ద్వారా పరలోక రాజ్యం చేరుకోగలమని ఆయన చెప్పారు. బిల్ గేట్స్ ధనంతో సాధించలేని ఏదీ లేదు, డబ్బు ఉంటే చాలు పరలోకమైనా సరే వెళ్ళిపోవచ్చని తన అభిప్రాయం. అలాగే సచిన్ టెండూల్కర్ ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళకే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందని తన అభిప్రాయం. అలాగే ఐశ్వర్య అనుకున్నట్టు అందమైన వాళ్ళదే పరలోక రాజ్యం అని తన అభిప్రాయం. అలాగే ఒక సాధారణ మహిళ అనుకుంటున్నట్టుగా ఏ దేవుడు నమ్ముకున్నా సరే పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చని వారి అభిప్రాయం. సరైనదో కాదా అని మన కంప్యూటర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన కంప్యూటర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన మన మధ్యకు రావాలని కోరుతున్నాను. ఈయన బైబిల్, ఖురాన్, భగవద్గీత 3 గ్రంథాలను కూడా మన కంప్యూటర్ గారు క్షుణ్ణంగా పరిశీలించి